ఆత్మ సమసఖా అన్నాడు ఆయన్ని. అలాంటి మంచి ఫ్రెండ్ దొరికాడయ్యా నాకు. ఋషులకి సేవ చేసుకునే అదృష్టం దొరికిందయ్యా నాకు. రాజ్యంలో ఉంటే అలా చేయగలిగేవాడిని కాను. అడవికి వచ్చాను కనుక ఋషుల సందర్శనం కలిగింది నాకు. అడవికి వచ్చాను కనుక జటాయు, మా నాన్నగారి యొక్క స్నేహితుడైన జటాయుతోటి కలవడం జరిగింది. కేవలం కలవడం కాదు, ఆయనకి దహన సంస్కారం కూడా చేసే ఒక అదృష్టం నాకు కలిగిందయా. అడవిలోకి వచ్చాను కనుకనే సుగ్రీవుడు లాంటి ఒక మంచి గార్డియన్, సుగ్రీవుడు నాకు కూడా రక్షకుడుగా ఉండాలి అనుకున్నాడు రాముడు. అలాంటి ఒక మంచి గార్డియన్ నాకు దొరికాడు. ఆంజనేయ స్వామి లాంటి పరమ భక్త శిఖామణి నాకు దొరికాడు. విభీషణుడు లాంటి సోదరుడు దొరికాడు. శబరి లాంటి ఒక మహా తల్లి అందించిన ఆరాధనని అందుకునే అదృష్టం నాకు కలిగింది. రాజ్యంలో ఉంటే శబరిని చూడడానికి వీలయ్యేదా? నో. అడవికి వచ్చాను కనుక శబరి